మా రక్షకుడును నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభువా మమ్మల్ని సంరక్షించి నీవు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా నీ నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఈరోజు భూమి మీద మమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గత వారంలో ఉన్నవారు ఈ వారంలో లేకుండా ఉన్నారు. నరమాత్రను జ్ఞాపకం చేసుకోవడానికి వీడేపాటి వాడిని దావీదుతో సెలవిచ్చినట్టుగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయోగ్యులను, అపాత్రులను, నీ చెప్పుల వారు విప్పడానికి కూడా యోగ్యులను కాము. ఆయనను మమ్మల్ని ప్రేమించి నీ కృపకు పాత్రలుగా చేసి నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపుకొని నువ్వు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నేను ఆరాధించడానికి, మహిమపరచడానికి, నిన్ను పాడి కీర్తించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు గత వారమంతా కాచి కాపాడి భద్రపరిచావు. ఈ రోజున స్త్రీల కూటమి, ఉపవాస ప్రార్థన కూడిక వీటన్నిటిలో సహాయం చేయి. సిద్ధపాటు కూడికలో మేము ప్రభా సంధించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ నామాన్ని హెచ్చించుకోవడానికి, నీ నామాన్ని కనపరచడానికి కృప చూపించండి. రాబోతున్న నీ దాసాలను బట్టి వందనాలు. క్షేమకరం ప్రయాణం తెచ్చి నువ్వు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చేసుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పదాలు సమర్పించుకుంటూ రాబోతున్న నీ బిడ్డల్ని క్షేమకరంగా త్వరబెట్టి నీ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఈరోజు మహిమార్థంగా నీ కూడిక జరిపించమని, అదేవిధంగా రేపు ఉదయకాల సమయంలో ఆరాధనలో మమ్మల్ని అందరినీ ప్రభు సిద్ధపరచమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పదాలు సమర్పించుకుంటూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అతనితో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభుని నమ్మవా, మారు మనసు పొందవా, మానవా జీవమే బాటిది, ఆవిరి వంటిది. నీ జీవమే బాటిది, ఆవిరి వంటిది. వాడిపోయి రాలిపోయే పువ్వు వంటిది,
పొందుమా. సమయము లేదండి, ఈ సమయము రాదండి. సమయము లేదండి, ఈ సమయము రాదండి. మానవా, ఓ మానవా, మానవా, ఓ మానవా, యేసు ప్రభుని నమ్మవా. మారు మనసు పొందవా. సమయము లేదండి, ఈ సమయము రాదండి. 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 చెల్లిందును మస్తుతి ఆరాధన నీకే చెల్లిందును. స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రాకుడా. ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రము. గతిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రాకుడా. ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము.
స్తుతుల స్తోత్రాలుడా ఉత్సాహించి పాడెదను హృదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధన నీకే చెల్లింతును మస్తుతి ఆరాధన
Thank you.
లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులని నమ్మాను, ద్రోహం చేశారు. వీరుడమై అంధుడమై అనాథగానే నిలిచాను. వీరుడమై అంధుడమై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా,
చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవదాసులకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేనైతే వాక్యములో తెప్పైన దాన్ని కాదు, అయినప్పటికీ నీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి నిలబడమన్నప్పుడు నిలబడాలి. మనం వచ్చినా రాకపోయినా ప్రభు సన్నిధిలో మనం నిలబడితే దేవుడు ఆయన మనల్ని నిలబెట్టుకుని నడిపిస్తాడండి. ఎందుకంటే ఇదే మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి నిరాశలైపోయి ఆశ్రయం లేక మన ఆంధ్రప్రదేశ్లో మన దేశంలోనే మరి కేరళ ప్రాంతం అంతా కూడా అల్లకొల్లం అయిపోయి అనేక మంది జనాంగం చనిపోయి మరి వరదల వల్ల ఇదంతా ఏం చెప్తున్నారంటే మానవ తప్పిదమా అని ఒక ప్రశ్న పెట్టారండి. నిజమే, మానవ తప్పిదం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే పరిశుద్ధంగా జీవించాలని దేవుడు మనం చేశాడు. కానీ ఏ మనుషుడు కూడా పరిశుద్ధంగా జీవించే విధానం లేదండి. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపం విస్తరించి వెళ్ళిపోతుంది. నీరు ఎలా ప్రవహించి వెళుతుందో పాపం కూడా అదే ప్రవాహంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మంచి లేదండి. కొంచెం కూడా మంచి చూద్దామన్నా లేదు. దేవుడైతే మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే మన విజయవాడ పట్టణానికి చక్కగా అన్ని విధాల ఆహారం ఉంది, నీరుంది, వెలుతురుంది. అన్ని విధాలుగా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినమందు మనల్ని ఈ మందిరంలో ఉంచినందుకు దేవునికి ఒక్కసారి మన స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని స్థుతులు అర్పించినా ఆయన రుణము మనము తీర్చలేమండి. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. కలిగి లేని వారికి ఏమీ ఉండదు, కానీ కలిగి ఉన్న మనము దేవునేమో గట్టిగా పట్టుకున్నాం. ఇదే మందు చిన్న వాక్యం మనం చదువుకున్నాం. అక్కడ ఒక స్త్రీ కనపడుతుందండి. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ కనపడుతుంది. 21వ అధ్యాయము 21వ అధ్యాయము ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చదవన్నాను. యోనాతానును మెఫీబోషెతును రిస్పా మెఫీబోషెతును మేరాబు మెహూదులు బర్జిల్లాయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీల అప్పగించెను. చదవను. చాలండి, ఇక్కడ ఆగుదామమ్మా. ఈమె ఎవరు? రిస్పా, ఒక స్త్రీ. అయ్యా కుమార్తె. తన తండ్రి పేరు అయ్యా, తన కుమార్తె పేరు రిస్పా. ఈమె ఎవరంటమ్మా? సౌలు భార్య, ఉపపత్ని అయిన భార్య. అయితే ఈమెకి కుమారులు ఉన్నారు, సౌలుకి కూడా మరి కుమారులు ఉన్నారు. మెఫీబోషెతు ఇంకా మొత్తం కలిపి 7 కుమారులు. అయితే ఇక్కడ ఈ స్త్రీకి పుట్టిన బిడ్డలు సౌలుకు పుట్టిన బిడ్డల్ని ఉరి తీయటానికి ఆ రాజు ఏర్పాటు చేసినప్పుడు యెహోవా, ఇక్కడ 6వ వచనం, యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేద్దామని రాజుతో మనవి చేయగా, అంటే ఈ కుమారులు సౌలు మనకు అందరికీ తెలుసు కదండి. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు.
ఆ సౌలు ఎలా వచ్చాడో మనం చూస్తే తన గాడిద తప్పిపోతే అది వెతకడానికి వచ్చాడండి. సౌలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే అది వెతుక్కుంటూ వచ్చినప్పుడు అది కనపడకపోతే వెతుకుతూ ఉన్నప్పుడు కొంతమందిని అడిగాడు, నా గాడిద కనపడలేదు ఇక్కడ వెతుకుతుంటప్పుడు కొంతమంది సహోదరులు పురుషులు కలిసి ఉన్నప్పుడు వాడు చెప్తారు, ఇక్కడ ఒక దీర్ఘదర్శి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు. మనకి ఇదంతా తెలిసిందే. దీర్ఘదర్శి ఎవరు? సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే దేవుడు ఈ గాడిదని తప్పించిన ఆయనే. ఎందుకంటే ఆయన ప్రణాళికలు సౌలు ఉన్నాడు, తప్పించి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి సమూయేలు ద్వారా అభిషేకించాలని ఒక ప్రణాళిక దీర్ఘదర్శి అని సమూయేలుకు ముందే దేవుడు ఆజ్ఞించాడు. అవన్నీ చదువుకుంటే ఇవన్నీ మనము చూసినట్లయితే ఫస్ట్ మన సౌలు విషయంలో చూడాలి. సౌలు అమాలేకుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మొత్తం సమూలం నాశనం చేయమన్నాడు. ఆయన ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? బలిసినవన్నీ దాచుకున్నాడు. ఏమ్మా ఇక్కడ ఉంటుంది కదా 15వ అధ్యాయము 21వ వచనములో మొదటి సౌలు అయితే గిల్గాలులో ఎడ్లలోను ఆజ్ఞలను వైకుంఠ మాట వింటయు తిరుగుబాటు చేయుట సోది చెప్పుడి అను పాపంతో మానమని మూర్ఖతను. ఇదంతా ఎవరు? సమూయేలు చెప్తా ఉన్నాడు. నువ్వెందుకు దాచావయ్యా? బలులు అర్పించడం కన్నా దేవుని మాట వినటం మంచిది, ఆయన ఆజ్ఞను గైకొనటం మంచిది. అప్పుడే కింద ఏమన్నాడమ్మా? కాదమ్మా, సౌలు జనులకు కాదమ్మా, ఇక్కడ 23వ వచనం మనం ఉన్నది కదా, గృహదేవతలను పూజించుటలో సమానము. నీవు ఆయన నిన్ను విసర్జించనుగా. ఇక్కడే కదా ఆయన ఒక్క నిమిషంలో తప్పించేశాడు. ఎందుకు? సౌలు గొప్పవాడు, దేవుని మాట ముందు విన్నాడు. యుద్ధములో మరి దావీదు విషయంలో కూడా మంచిగానే ఉన్నాడు. తర్వాత దావీదు అభివృద్ధి చెందుతుంటే విషపు చూపు చూసి, ఇదంతా మనకు తెలుసు కదండి. అంటే మూలము నేను చదివించడం కోసం చెప్తున్నాను. మూలం అంటే ఎవరు? సౌలు కుమారులే కదా. ఇప్పుడు ఉపపత్ని రిస్పా కుమారులు, సౌలు మెఫీబోషెతు కుమారులు, మొత్తం కలిపి 7. నేను అంటాను, సౌలు జీవితం మొదట ప్రారంభం బాగుంది, ముగింపు ఏమీ లేదు. ముగింపు మంచిగా కూడా ముగింపబడలేదు. ఎందుకంటే దేవుడు ఎన్నుకొని అభిషేకించిన వాడు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరాడు. తన మాటల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు. దేవుడు మాట వినుకోకుండా ఉంటే మనం ఏమన్నా ఉంటామయ్యా? ఉండలేం కదా. అయితే దేవుడు సౌలుని చూశాడు. తన మాట ఎప్పుడైతే వినలేదో సౌలు రాజ్యాన్ని నుంచి తీసివేయబడ్డ కాడి నుంచి సౌలు మరి చనిపోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఎందుకంటే ముగింపు, ప్రారంభం చాలా బాగుంది, ముగింపులో తను అంచెలంచెలుగా ఎదిగేటప్పటికి తనలో ఒక దేవునికి ధిక్కరించే గర్వము సౌలులో మనకి కనబడుతుంది. ఎందుకని? తన బిడ్డల్ని సరైన త్రోవలో నడిపించలేదు, సరైన మార్గంలోనూ నడిపించలేదు. మెఫీబోషెతు ఒక్కడే మంచివాడైనా
రాజాజ్ఞ వచ్చి తప్పిందా వృత్తి పట్టడం? తప్పలే. మెఫీబోషెతు దావీదుకి సహాయం చేశాడు. నా తండ్రి నీ మీద కుట్రలు పన్నుతున్నాడు, పలానా చోట ప్రతి చోట ముందుగానే దావీదుకి తెలియపరిచేసేవాడు. దావీదు అక్కడి నుంచి తప్పించబడేవాడు. అందుకని మెఫీబోషెతుకి ఏం చెప్పాడు తెలుసా? చిరకాలము నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేయమని ఆజ్ఞయించాడు. అందుకని దావీదు బల్ల యొద్ద అతను భోజనం చేస్తూ వచ్చాడు. సౌలు జీవితంలో తన సంపదనంతా పోగొట్టుకున్న సంపదని మరలా భవిష్యత్తుకు మరలా దేవుడు దావీదు తిరిగిచ్చాడు. ఎందుకని? దావీదుకి సహాయంగా మంచివాడు. కుమారులు ఉంటారు, అందరూ కొంతమంది మంచివారు ఉంటారు, కొంతమంది దేవుణ్ణి తప్పి ఉంటారు. అయితే నేను మూలం ఎందుకు చదివించానంటే, సౌలు గొప్పవాడే, మంచివాడే, మంచి ప్రవర్తన బాగానే ఉంది, ప్రారంభం బాగానే ఉంది. తనలో గర్వము పెరిగే కొద్దీ తను ఏం చేసుకున్నాడు? తన రాచరికాన్ని, తనకున్న రాజు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటమే కాదు, తన బిడ్డల్ని సరి చేసుకుని సరైన మార్గంలో, దేవుని మార్గంలో నడిపించలేకపోయాడు. ఎందుకంటే దేవుడు మనకి అనేక సార్లు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఒక లేని స్థితిలో నుంచి అంచెలంచెలుగా ఎదిరించినప్పుడు మనం ఎక్కడున్నామో దాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అది ఎవరు ఉపకారం పొందామో మనము మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఒకప్పుడు మన చీకట్లో ఉన్నవారు, ఎందుకంటే వెలుగు మనకు తెలియదు, విగ్రహాలకు సంబంధించిన వాడివి, అంతే కదా. దేవుడు మన సన్నిధిలోకి తీసుకొచ్చాడు. మనల్ని ఎలాగ ఎదిగిస్తున్నాడు? దినదినము ఆయన వాక్యంలో ఎదిగిస్తున్నాడు, ప్రార్థనలో ఎదిగిస్తున్నాడు, కుటుంబాన్ని కూడా ఎదిగిస్తూ ఉన్నాడు. గుప్పులు విప్పి పోషిస్తూ ప్రతిదీ కూడా మనకి ఏది కావాలో అవసరమైంది మనకి ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినప్పుడు మనకి దేవునికి ఎంత విధేయతగా ఉండాలి? చాలా విధేయతగా, కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి. కానీ మనం ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. ఒక రాజు హోదా వచ్చినప్పుడు తన బిడ్డలను కూడా సరైన మార్గంలో నడిపించేవారిగా కనపడాలి. అంతేగాని ఈయన కూడా సరిగ్గా లేడు, తనకి ఉన్నంతకాలము కొంతకాలము ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపి, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని ప్రజలు ఎప్పుడైతే ప్రశంసించారో అప్పటి నుండి విషపు చూపు చూస్తూ తన హృదయాన్ని ఇప్పాడు చేసుకున్నాడు. నీ అల్లుడే కదా దావీదు, సౌలు అల్లుడే కదా, కానీ అక్కడ కూడా కపటోపాయంతోటే పెళ్లి చేశాడు. తను కూడా తను దావీదుతో పెద్దగా ఉన్న విధానం ఏం కనపడలేదు. తను ఎప్పుడు కూడా దావీదుని ఎప్పుడు కూడా ఏదో విధంగా హింసిస్తూనే ఉండేది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దీని విషయంలో ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మన బిడ్డల్ని క్రమముగా మనము నడిపిస్తూ ఉండాలి. వారు బాలుడు ఉన్నప్పుడే మనం నడిపించాలి. త్రోవ తప్పిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. నేనేంటంటే, సౌలుకి దేవుడు పిలిచి అభిషేకించి ఒక రాజుగా చేసి నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు దేవునికి విధేయత కలిగి దేవుడిచ్చే ఆజ్ఞను పాటించి నువ్వు జీవించవలసిన రీతి తప్పిపోయి దేవునికి విరోధంగా పలికావు. సమూయేలుకు విరోధంగా పలికావు. సమూయేలుకు చెప్పకుండా చేశాడు ఇవన్నీ. కానీ అతని సంతానం మీద ఏమైపోయిందో తెలుసా? కొండ మీద ఉరి తీయబడ్డాడు. చూసారా ఎలాంటి దుస్థితిలోకి వచ్చామో. దేవుళ్ళు చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. ఆ కార్యాలు పొందుకున్న తర్వాత మళ్ళా వెళ్ళిపోతారు. వాళ్ళు పతనానికే వెళ్ళిపోతారండి. మళ్ళీ తిరిగి వాడు బాగుపడినట్టుగా అక్కడ చూడరా. అందుకని మనము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి చూడకూడదు. నాకడ చేయి వేసాము,
ముందుకే వెళ్ళాలి, కానీ వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వైపే మనము వెళ్ళాలండి. అంతే తప్ప సౌలు చేసిన దేవుని ఆజ్ఞలను మీరిన విధంగా దేవుని మాట వినకపోవటం వల్ల తన బిడ్డల మీదకి ఒక శాపము వచ్చింది. 7 బిడ్డలు ఒకేసారి వృద్ధి పడ్డారు. ఎంత ఘోరమండి, ఎంత కడుపు కోత. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత జరిగిన 2వ గ్రంథంలో జరిగిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, దేవునికి విరుద్ధంగా జీవించిన సౌలు తన కుటుంబం ఎక్కడా కూడా ముగింపు వరకు మంచిగా ఉన్నట్టు మనము చూడట్లేదండి. మనము ప్రారంభం బాగుంటుంది, ముగింపు మనకి ఉండట్లేదు. కొత్తలో బాగా దేవుని సన్నిధికి వచ్చేస్తాం, మంచి వాక్యం చదివేస్తాం. అబ్బో, అసలు ఆ సంఘములో పునాదుల కన్నా మనమే ముందు వచ్చాం. బైబిల్ పట్టుకుంటాం, విడిచిపెట్టాం. ప్రార్థన ఎక్కడన్నా సరే, ఏదన్నా సరే గబా 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 పరిగెట్టుకుని వెళ్ళిపోతాం. కానీ రాను వచ్చేటప్పుడు మన భక్తి ఏమైపోతుందంటే కిందకి వెళ్ళిపోతుంది, కానీ పైకి మాత్రం రాదండి. ఏమ్మా అంటే, అయ్యా సమయము దొరకట్లేదయ్యా అని సాగులు చెప్తూ ఉంటాం. అది కాదండి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాటల కొరకు, ఆజ్ఞల కొరకు మనం ఆశపడుతూ దేవుని మాటని ఎక్కడ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే సౌలు చేసిన తనకు దేవునికి విరుద్ధంగా చేసిన పనికి తన కుమారుల్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం, తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోదాం? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమంటుంది, రిస్పా. ఈ రిస్పా అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము పరుముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండా వాటిని కాల్చుకొని చుండెను. ఎందుకు వచ్చింది శ్రమ? ఎందుకు వచ్చింది ఈ విధానం అంటే, అక్కడ తండ్రి మొదటగా దేవునికి విరుద్ధంగా జీవించాడు, దేవుని మాటను తప్పాడు. తర్వాత తనకు వచ్చిన ఆయన చనిపోయాడు, ఆయన ఇన్ని చూడలేదండి. ఎవరున్నారు? తల్లి ఉంది, రిస్పా. ఆమె తన కుమారుల కొరకు ఏం చేస్తుందంట, గోనె బట్టగా తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలం ఆరంభం వరకు, అంటే కోత కాలము ఎన్ని నెలలు, సంవత్సరం అయిందో, మరి ఆ రోజుల్లో మరి నెలలు పట్టిందో ఆరంభం. అయితే ఉరి తీసిన తర్వాత, ఆ కొండ మీద ఉరి తీసిన తర్వాత వేలాడుతున్న ఆ శవాల దగ్గరికి ఈవిడ గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేయవలసిన పనే వచ్చిందండి. అసలు ఈవిడికి ఏమి లాభం కలుగుతుంది? అయ్యా మనం ఆలోచిద్దాం కదా. నేను అదే ఆలోచించాను. ఈవిడికి ఏమి లాభం? ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ కళేబరాలు కాపాడిన బట్టి నాకు బతికొస్తారా? నా కోణంలో తీసుకున్నానయ్యా. మరి వేరే కోణంలో ఎవరో చెప్పారేమో నాకైతే తెలియదు. నేనైతే ఈ కోణంలో తీసుకున్నాను. ఈ చనిపోయిన 7 కుమారులు తిరిగి ఈవిడ దగ్గరికి వస్తారా? రారు. బ్రతుకుతారా? రారు. అయ్యా దేవుడు బ్రతికిస్తాడయ్యా, నేను గోరుబెట్ట కట్టుకొని నేను ప్రార్థన చేస్తానయ్యా అని అంటానికి కూడా ఇక్కడ ఏమి కనపడాల. ఎందుకు ఈవిడ గోరుబెట్ట కట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి మరి కూర్చుని ఆ కళేబరాల మీదకి గ్రద్దలు వాలకుండగా వర్షం కురియాలని, అంటే వర్షం కురిస్తే ఏమి వాటిని ముట్టుకోవని ఒక ఆలోచన. ఆ గద్దలు రాకుండా కాపలా కాయాలంటే 2వ ఆలోచన. ఇన్ని ఆలోచన. తల్లి బిడ్డల కొరకు తనకి బాధ ఉంటుందండి. యజమానుడి కన్నా యజమానురాలికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగని యజమానులకు బాధ్యత లేదని కాదండి. వారి బాధ్యత ఉద్యోగం చేసి వారికి కావలసిన ఆహారము ప్రతిదీ సమకూర్చే బాధ్యత యజమానులది. స్త్రీలకు ఇచ్చిన పాత్ర ఏంటో తెలుసండి? కుటుంబాన్ని కట్టాలి, బిడ్డల్ని కాచుకోవాలి,
కుటుంబ సమస్యలను మనం తీర్చబడాలంటే మనమే ఒక ధైర్యవంతులుగా నిలబడాలి. స్థిరమైన మనము ప్రతి విషయంలో కూడా ఆలోచన చేయాలండి. మన బిడ్డలు ఏ విధంగా నడిపిస్తున్నాం? ఉదయకాలమే మన బిడ్డలు ప్రార్థన చేశారా? వాక్యం చదివారా? సాయంకాలం మనము కుటుంబ ప్రార్థన మరి కూర్చోబెట్టి ఒక 2 పాటలు పాడుకుని ఒక పాట పాడుకొని ప్రార్థన బిడ్డలు వాళ్ళకి రాదు నాన్న చిన్న ప్రార్థనని మనం ఎప్పుడైనా కూర్చోబెట్టి ప్రార్థన చేయించామా? ఇదండి మన బాధ్యత. నేను అనుకుంటాను సౌలు జీవితంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక రాజు, అతనికి మొదటి రాజు, ఈయనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మరి బలగాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి, బలాన్ని బట్టి వీళ్ళు దేవుడు ఇచ్చాడనే మాట మర్చిపోయారు. వీరు పుట్టిన బిడ్డలు మర్చిపోయారు, వీరికున్న భార్యలు మర్చిపోయారు, సౌలు కూడా మర్చిపోయి దేవుని వైపు వెళ్లకుండా లోకానుసారంగా వెళ్ళిపోయారు. కనుక వీడికి ఆ విధానం దేవుని వైపు చూడాలన్న విధానము తెలియలేదంటే అవ్వలేదు. ఎందుకంటే తండ్రి ఏ మార్గం నడుపుతున్నాడు? బిడ్డలు కూడా కొంతమంది ఆ మార్గం, అందరూ కాదు. కానీ అప్పుడే మొదట్లోనే వీరు త్రోవ తప్పిపోకుండా దేవునికి విధేయులై నడిస్తే ఈ రోజుని ఉరి తీయబడేవారుగా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఇవిడు ఏమనంటుంది? గోనె బట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షం కురిసే వరకునంట ప్రార్థన చేస్తుందంట. కన్నీరు విడిచి మరి ప్రార్థన చేస్తుందంట. ఆకాశ పక్షులు ఆ కళేబరం మీద ఆ బాలకుండగా మరి వర్షం కురవాలని ప్రార్థన చేస్తుందంట. ఎందుకు? ఏ ప్రయోజనం లేదు. కానీ మరి ఆమె హృదయంలో ఏమి ఆలోచించుకుని మరి అక్కడికి వెళ్ళిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాక్యం చదువుతున్నాను కానీ ఇంకా అర్థం కాలా. కానీ ఈమె కడుపు కోత, తనలో ఉన్న బాధ కనీసం మరి వాటిని చూసుకొని ఉందామని అక్కడికి వెళ్ళిందా? అసలు ఏమి ఆశించలేదో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి గోనె బట్ట కట్టుకుని విలాపం చేస్తుంది. అయ్యా మరి ఏం విలాపం చేస్తుంటుందంటే, అయ్యా గ్రద్దలో నా కుమారులు శరీరం ముట్టుకోకుండా కాపాడయ్యని ప్రార్థన చేసింది, వర్షాన్ని కురిపించయ్యని ప్రార్థన చేసింది. మరి ఆవిడ ఆహారం పుచ్చుకుందో లేదో తెలీదు, దాహం తీసుకుందో తెలీదు, మరి ఎన్ని సంవత్సరం అయిందో తెలీదు, నెలలయ్యిందో తెలీదు. కానీ ఆమె అక్కడ గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చింది ఏంటో తెలుసా? మనం కూడా మన కుటుంబాలని ఏ విధంగా కట్టుకోవాలో దేవుడు నేర్పించాడండి. ఆమె చనిపోయిన కళేబరాల కొరకే గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేస్తుందంటే బ్రతుకున్న మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? మన బిడ్డల కొరకు, భర్త కొరకు, మన సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, ఆత్మల కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, అనేక మంది నశించిపోతున్న బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన ఏం చేయాలో తెలుసా నాన్న? మా ప్రార్థన అయితే చెప్తున్నాను. నపుంసకులు, జైల్లో ఉన్నవారు, కుష్ఠరోగులు, అడుక్కునేవారు, సరిహద్దులు కాపలా కాసే మన సైన్యం, హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్, టీబీ, అనేకమైన రోగం కలిగిన వారు, మన దేశం, మన రాష్ట్రం, మన పరిపాలించే మంత్రులు, ప్రతి ఒక్కరి కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థన చేస్తామని మేము కూడా ఐశ్వర్యాలు ఉంటుంది మాకయ్య. ప్రతి ప్రార్థనలు ఇవన్నీ పెడితే కానీ కుదరదు, ప్రతిరోజు పెడతాం. ఇంత బాధ్యత ఉంది. ఏమన్నది బైబిల్లో? అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు కదా. మరి మనం ఎంతగా మన బిడ్డల కొరకు గోనె బట్ట కట్టుకున్నాం? యూదుల కొరకు మొద్దుకై గోనె బట్ట కట్టుకుని బూడిద పూసుకుని ప్రార్థన చేశాడు. ఎందుకని? తన జనాంగాన్ని రక్షించడానికి. తన జనాంగం ఎవరు కూడా నశించిపోకూడదు. ఒక తాకీదు, ఆమెను తాకీదు తెచ్చేసాడుగా, రాజముద్ర వేసేసుకుని యూదులందరినీ కూడా ఒక్క నమస్కారం చేయనందుకు హామాను ఎంత కక్ష కట్టుకున్నాడు తెలుసా? ఎంత కక్ష కట్టుకుని ఆ యూదులు చంపటానికి ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఆ తాకీదు
ఒక దేవుడి వల్లే జరుగుతుందన్న జనాంగానని. ఎస్తేర్ అక్కడ కూర్చుంది, ముద్దుగా ఇక్కడ కూర్చున్నాడు. ఏం పెట్టుకున్నాడు? గోనె బట్ట కట్టుకుని బూడిద పూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎస్తేరు ఏం చేసింది? గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ముద్దుగా తెలిసిన తర్వాత ప్రశస్తమైన వస్త్రాలు పంపిస్తుంది. నాకు ఆ వస్త్రాలు వద్దు, ఆ వస్త్రాలు నాకెందుకయ్యా అని తృణీకరించారు. ఆ వస్త్రాలు తీసుకోలేదని. ఎందుకంటే తన ప్రజల కొరకు చనిపోయినా పర్వాలేదని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేశాడు తన జనాంగం కొరకు. ఈ దినాల్లో మనము మన బిడ్డల కొరకు, సంఘాల కొరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? వేకుజాము ప్రార్థన ఉందా? రాత్రికాల ప్రార్థన ఉందా? మధ్యాహ్నకాల ప్రార్థన ఉందా? ఎవరి కొరకు మనం ఏమన్నా బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నాం? సంఘములో గర్భఫలము లేని వారికి ప్రార్థన చేయాలి, వృద్ధాప్యంలో ఉన్న వారికి ప్రార్థన చేయాలి, సమస్యలతో కొట్టుబెట్టులున్న ప్రార్థన చేయాలి. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో మనం అడిగి తెలుసుకుని ప్రార్థన చేసే బాధ్యత మనకు ఉండాలని తెలుసండి. ఆ బాధ్యత ఉంటేనే అప్పుడే మనము దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం. ఎందుకంటే ప్రార్థన ఒక శక్తి. ప్రార్థన పాపం జోలికి వెళ్ళనవద్దు. ప్రార్థన పాపం చేయనవద్దు. పాపము ప్రార్థన చేయను. చూసారా? దేవుడు ఎందుకంటే దేవుడు గోనె బట్ట అంటే తగ్గింపు జీవితం. మనము గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? నినివే పట్టణస్థులు ఉన్నారు. నినివే పట్టణస్థులు ఆ పట్టణానికి కాల్చివేయబడుతుందని యోనను పంపించి నినివే పట్టణస్థుల్ని మరి అలర్ట్ చేసినప్పుడు వాళ్ళు రాజు మొదలుకొని సింహాసనము దిగి ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని బూడిద పూసుకొని ఎక్కడి నుంచి? స్తన్యపానము పాలు తాగే బిడ్డల దగ్గర నుంచి వారుకున్న పశు సంపద వరకు కూడా నీళ్లు ముట్టకుండా ప్రార్థన చేశారండి. అప్పుడు ఏమైందండి? ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఇలాగా దేవుడు ఎంతమంది భక్తుల చేత మనకి ఇవన్నీ ఎందుకు రాయించాలో తెలుసండి. మనము కూడా నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు లోకం వైపు చూడకూడదు. మనం లోకస్తుల దగ్గరికి వెళ్ళకూడదండి. దేవుని పాదాల దగ్గరికి రావాలి, కట్టాలి, మోకాళ్ళు వెయ్యాలి, ప్రార్థన ప్రారంభించాలి. ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. మనకి శ్రమ వచ్చిన వెంటనే మన చూపంతా లోకం వైపు ఉంటుంది. అప్పు కావాలంటే కావాలి, కానీ అప్పు ఇచ్చేవారు ప్రేరేపించే నీకు నాకు తెచ్చి ఇప్పించేవాళ్ళు దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు మనకి ఇస్తాడు. యువకోపనికి ఆయన ఏమి వెళ్ళిపోడు. అందుకని ఎప్పుడైనా సరే మనం తగ్గింపు జీవితం కావాలి. దేవుని సన్నిధిలో సరెండర్ అయిపోవాలి. అని నినివే రాజు ఎంత గొప్ప రాజు అయినా సరే దేవుని ఆజ్ఞను పాటించాడే. ఎప్పుడైతే చాటి పేయించారో ఒకటే మాట చెప్పాడు, ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మరి సాటించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. ఏమంటే దేవుడు పశ్చాత్తాపడాలా? వాళ్ళు పడాలా? మనం పడాలా? మనం పడాలి కదా. ఎందుకని మనం పాపులం కదా. మనం పశ్చాత్తాపం కలిగి మా పాపాలు క్షమించినాయనా, మాకు రావాల్సిన దీవులు మేము పోగొట్టేసుకున్నాం ప్రభు, అయ్యా మా తప్పిదాలు మమ్మల్ని క్షమించండి. మనం దేవుడు ఎందుకు పశ్చాత్తాపడాడండి? దేవుడు ఎంతగా జాలిగల దేవుడు అంటేనయ్యా, అంతగా జాలిగల దేవుడు మన దేవుడు. ఆయన మన కోసం పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన మన కోసం ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారు, మార్గము ఎక్కడ వాళ్ళు తప్పిపోతారో అని ప్రతి నిమిషం ఆకాశం నుండి ఆయన తేరి చూస్తూ ఉన్నాడంట. అందుకనే దేవుడు మనం ఎప్పుడు కూడా మనము గోనె బట్ట కట్టుకున్నటువంటి తగ్గింపు జీవితానికి సాదృశ్యం. అయితే ఇక్కడ ఇవిడ ఏం చేస్తుంది? వర్షము
ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండా వాటిని కాల్చుచుండగా, అయితే అయ్యా కుమార్తె యొక్క రిస్పాను సౌలు ఉపపత్తి చేసిన దావీదునకు వినబడెను. ఈమె ఎప్పుడైతే గోనబట్ట కట్టుకుని కొండ మీదకి వెళ్ళి ఆ ఏడుకు నలాగా ఉరితీసి అక్కడే కూర్చుని ప్రార్థన చేస్తుంది, ఈ మాటలన్నీ ఎవరు కనపడ్డాయి? దావీదుకి వినపడ్డాయి. దావీదుకి వినపడినప్పుడు దావీదు సౌలుకి ఇద్దరికి విరోధమా కాదా? విరోధం. అయితే దావీదు ఎంత కనికరం చూపించాడండి. ఎప్పుడైతే ఈమె రిస్పా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందో తన బిడ్డల కొరకు ఆయన విన్నాడు. విని వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను ఫిలిష్తీయులు సౌలును హతము చేసినప్పుడు పట్టణపు వీధుల్లో వేలాడు యాభేషీలకు కాదు వారి వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలించి తెచ్చి ఉండిరి. కావున దావీదు అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజాన్ని బట్టి సౌలు చాలండి చూసారా? దావీదు ఒకప్పుడు సౌలు విషపు చూపు చూసి సౌలుని ఏ విధంగా దావీదుని మరి సంహరించాలని చూసినప్పటికీ దావీదు మాత్రం అభిషేకించిన దైవజనుడు జోలికి పోలేదండి. అంతకుముందు సౌలు జీవితం దావీదుకు తెలుసు. ఒకప్పుడు గొప్ప రాజు, గొప్ప సైన్యాధిపతి. ఆయన విలువ తెలిసి అభిషేకించిన వారి వైపు మనం వెళ్ళకూడదని తగ్గించుకుని మరలా ఆయన చనిపోయినప్పటికీ వారి బిడ్డల్ని మరి వారి భార్య కొరకు మరలా ఆయన తిరిగి మరలా వచ్చి ఆయన ఎందుకంటే తనలో ఏ దోషము పెట్టుకోలేదు, ఎలాంటి కోపము ఉంచుకోలేదు. తిరిగి వారి ఎముకల్ని పాతి పెట్టడానికి మరలా ఆమె చేస్తున్న ప్రార్థన విని తనకున్న హోదాను మరిచి మరలా తిరిగి వచ్చి ఆ ఎముకలన్నీ మరలా అవన్నీ సమకూర్చి మరి సౌలు తండ్రి కీష్ కదా, కీష్ సమాధి వద్ద పాతి పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ రిస్పాలో ఉన్న విధానం ఏంటంటే, ఆమె తన బిడ్డలు బ్రతికి వస్తారని కాదు కానీ మరలా తిరిగి జీవిస్తారని కాదు కానీ తనకున్న బాధ ఏంటంటే తన కుమారులు తను మరి రక్త మాంసముల చేత తన కని పెంచుకున్న బిడ్డలు ఈ విధంగా ఉరితీయబడ్డారని ఒక దుఃఖముతో ఆమె బ్రతుకుతారని కాదు కానీ తన హృదయాన్ని చింపుకొని ప్రార్థన చేస్తుందండి. బ్రతికి లేని శవాల కొరకు అంత ప్రార్థన చేస్తుంటే బ్రతుకున్న మనం ఏ విధంగా ప్రార్థన చేయాలని ఒక చిన్న పాఠం ఇది. అంతే, అది పెద్ద పాఠం ఏం కాదు, చిన్న పాఠం. ఈ చిన్న పాఠంలోనే పెద్ద ప్రార్థన ఉంది, అంతే కదా. గోనె బట్ట కట్టుకొని ఆకాశ పక్కుల్ని కాసుకుంటూ ఆ కళేబరాలు ముట్టుకోకుండా మరి వర్షము కురియు వరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. కడుపు కట్టుకొని ఆహారం లేక నీళ్లు లేక ఆమె ప్రార్థన చేస్తుందంటే ఒక్క దినము ఉపవాసం ఉండటానికి మనం కడుపు కట్టుకుంటాం. ఒక కార్యము జరగాలంటే మనం కడుపు కట్టుకోలేకపోతున్నామండి. ఇదండి మన ప్రార్థన. ఈ 8 మాసాలు జరిగిపోయింది. మొన్నే క్రిస్మస్ వచ్చింది కదా మనకి. మొన్నే నేనైతే అలాగే అనుకున్నాను. 8 మాసాలు దేవుడు నిన్ను నన్ను కాచి దాచాడే. 8 మాసాలు మనం ఏం నేర్చుకున్నాం? మనము ఏమి నేర్చుకున్నాము, ఏమి పొందాము? ఒక్కటన్నా నెరవేర్చబడిందా మన ప్రార్థన ద్వారా? మన కార్యాల్లో ఒకటైనా నెరవేర్చబడిందా? ఒక ఆత్మైనా మనం దేవుని సన్నిధికి తీసుకురాగలిగామా? ఒక ఆత్మకైనా మనం వాక్యాన్ని చెప్పగలిగామా? ఒక ఆత్మకైనా ప్రార్థన చేయగలిగామా?
ఒక ఆత్మనైనా ఉజ్జీవింపచేశామా? ఇది ఈ దినము మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇది మనకి హెచ్చరిక. దేవుడు కూర్చున్నా నేనేం అతిథరాలను కాదండి. టీచర్ అలా పాఠమో అది అది తప్ప అదేమీ లేదు. నేను కూడా అతిథరాలను కాదు. ఎందుకంటే 8 మాసాలు అయిపోయింది మన జీవితంలో. ఇంక 3 మాసాల్లో 3ఏనమ్మా మళ్ళీ వచ్చేస్తుంది. క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే ప్రాసెస్ జరిగిపోతుంది. ఏంటి మన జీవితం? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాం కదా. మనం ఇంచు కూడా కదలలేదు. ఒక ఆత్మనైనా రక్షించామా? ఒక ఆత్మకైనా సువార్త చెప్పామా? చచ్చిపోయిన ఎముకలకి శరీరానికి ఆమె ప్రార్థన చేస్తుందండి. మనము బతుకున్న వాళ్ళకి ఏం చేసాం? మనం ఏం చెబుతున్నాం? మనం మంట. ఏస్కేల్ ఏమన్నాడు దేవుడు? ఏస్కేల్ తీసుకెళ్ళి రా అని తీసుకెళ్ళాడు ఆ ఎముకల లోయలోకి. వాటిలో బోధించయ్యా. అయ్యా ఎలా బోధించను? అవి ఎలా మాట్లాడతాయి? ఎండిపోయిన ఎముకలయ్యా, ప్రాణము లేదు. నాకు ఎలా బోధించను? అవి ఎలా వింటాయి? నేనున్నాను, బోధించగానే ఏమైంది? ఎముకలు, మాంసము, నరాలు అన్నీ సమకూర్చబడి నిలబడి నాట్యం చేశారు. ఎక్కడుంది శక్తి? ఎక్కడుంది ప్రార్థనా శక్తి? ఆ శక్తి నీకు నాకు ఇచ్చాడని, మనందరికి ఇచ్చాడని. ఏమ్మా 12 మంది శిష్యులకి ఇవ్వలేదా? 11 మంది శిష్యులకి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. కేరళ దేశం ఇప్పుడు ఏమైపోయింది? ఒకప్పుడు క్రైస్తవ దేశం. యోనా గారు ఎక్కడికి వచ్చారండి? కేరళ దేశములో ఒక బ్రాహ్మణుల ఎదురుగా బ్రాహ్మణుడికి సవాలుగా ఆయన నిలిచాడు. వారు ఉదయకాలంలో మంత్రోచ్చరం జరిగినప్పుడు ఆయన కూడా అక్కడ నిలబడి ఈ గుంట ఇలా నీళ్లు తీస్తున్నారా మీరు, పైకేస్తున్నారు కదా, అవి మళ్ళీ కిందకు వస్తున్నాయి. మీ దేవుడికి అలా చేస్తున్నారు కదా. నేను నమ్ముకున్న దేవుడు, నా దేవుడు, ఆ మీరు తీసిన నీరు దగ్గర గుంట పడుతుంది. ఆ పైకి వెళ్ళిన నీళ్ళు పైనే ఉంటాయి. అలాగే నేను నిరూపిస్తానని ఆ బ్రాహ్మణుల దగ్గర నిరూపణ చేసుకున్నాడండి. ఆ నీరు తీసిన దగ్గర ఆ గుంట పడింది. ఇలా వేసినప్పుడు నీళ్లు పైన ఉన్నాయి. అప్పుడు కేరళ బ్రాహ్మణులు రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు రక్షణ పొందిన కేరళ ప్రదేశం వారు పాపంలో పడిపోయారు కనుక, దేవుడు విడిచిపెట్టారు కనుక, విడిచిపెట్టినప్పుడు ఏమైపోయింది? తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయిందండి. అలా అవ్వాలని కాదండి, కానీ దేవుడు చూస్తాడండి. ఆయన కనుదృష్టి దేశమంతా, లోకమంతా సంచారం చేస్తూ ఉంది. ఏ మనుష్యుడు ఏ విధంగా జీవిస్తున్నాడో, నీ జీవితం, నా జీవితం, దేవుని శరీరంలో, మన శరీరంలో సీసీ కెమెరా ఉందంట. నేను చెప్పారు ఆయన. ఆ సీసీ కెమెరా ఆయనకి ఎప్పటికప్పుడు పట్టుకెళ్ళిపోతుందంట, అందిస్తుందంట. నేను అంటాను, ఒకప్పుడు కేరళ బ్రాహ్మణ్స్ దేవుని నమ్ముకొని వాడు బ్రాహ్మణ వృత్తిని పక్కన పెట్టి నిష్ఠా గరిష్ఠులైన వారు, ఈ దేవుడు విగ్రహాల దేవుడు కాదు, నిజమైన దేవుడు యోనా దేవుడు, తోమా దేవుడు. తోమా గారు చూసిన ఆ సూచక్రియ మేము చూసి నమ్మాము. మీరందరూ కూడా నమ్మాలని కేరళ ప్రాంతం అంతా కూడా మరి క్రైస్తవ జిల్లాగా మారిపోయింది. ఆ పట్టణం అంతా మారిపోయింది. ఇప్పుడు ఏమైందండి? రాను రాను వారు పాపములో పడిపోయారు. వారికి దుఃఖమే వచ్చింది. అందుకనే ప్రభు అన్నాడు కదా, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. రాబోయే దినాల్లో ఇవన్నీ మీరు చూస్తారు. ఇవి అన్నీ కూడా నా రాకడకి సూచనలు. అలాంటప్పుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళు మెలుగు లేదండి, మెలుగుగా ఉన్న తప్పించుకోవడానికి లేదండి. నేను ఇందాక చూశానండి, ఒక అతను చెప్తున్నాడు. అయితే ఆవిడ పడిపోతూ ఆ ఇది సన్ సైడ్ ఇలాంటి గోడ కనపడిందంటండి, మునిగిపోతూ ఉంది. 2 బిడ్డలు నా సైడ్ మీద వదిలేసిందంట. భార్య భర్తలు వెళ్ళిపోయారంట.
ఆ ఇద్దరు బిడ్డలు బతికారంట. ఆ జల ప్రళయం అనేది రేపో మాపో మనకు కూడా వస్తుందండి. మనం ఇక్కడ విజయవాడ పట్టణంలో ఉన్నామని సంతోషించడం కాదండి, అక్కడ జరుగుతున్న పరిణామాలు మనకి ఏంటి కనువిప్పు. మనం ఎలా ఉండాలంట, మెలుగు కలిగి ప్రార్థన చేయాలండి. అక్కడ జరిగిందంటే మనం ఇక్కడ ఎలక్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మనకు కూడా అలాంటివి సంభవిస్తాయి అన్నప్పుడు మనం ఎలా ఉండాలండి, ఒకవేళ వస్తే రావచ్చు, వచ్చామా దేవుని సన్నిధిలో ఉంటాం, వెళ్ళిపోతే ప్రభు వచ్చినప్పుడు తీసుకెళ్తే ఆయనతో పాటు వెళ్తాం. ఆయన రాకముందు ఇలాంటి విపత్తులు వస్తే మన ఆత్మ ఎవరి దగ్గర ఉంది, దేవునికి అప్పగించాం కాబట్టి మనకేం భయం లేదు. మన ఆత్మ నరకంలోకి వెళ్ళదండి, దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. ఒకవేళ వెళ్ళిపోతే ఏదైనప్పటికీ గోను బట్ట అనుభవం, ప్రార్థన అనుభవం, చనిపోయిన 7 కుమారుల కొరకు ఆ గ్రద్దల వాలకుండగా, ఆ కను పాపను విశ్రమించకుండగా అలాగే చూస్తుంది. ఎటొస్తుందో అని చనిపోయిన 7 బిడ్డల కొరకు ఆ కనిరెప్ప పడకుండగాను విశ్రమించకుండగా రాత్రి పగలు అడవి మృగాలు తినేస్తాయేమో అని రాత్రి నిద్రపోకుండా, పగలు ఆకాశ పక్షులు తింటాయని పగలు నిద్రపోకుండా, వర్షము కురిసే వరకు ఆమె ఎందుకని కనిపెట్టుకుని ఉండవలసిన బాధ్యత ఆమెకి మనసులో ఏముందైతే మనకైతే తెలియట్లేదు. కానీ తన కడుపు బాధను బట్టి మరి ఏమి ఆశించి దేవుని సన్నిధిలో వాళ్ళ ఆత్మలు ఉండాలని ఆశపడి ప్రార్థన చేసిందో, ఆమె బ్రతుకున్న మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, మనం జీవిస్తున్నాము. ఈ దినమందు ఎవరికైనా ఒక చిన్న వాక్యం చెప్పామా, ఒక కనీసం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అయినా సరే, అమ్మా ఇదిగో దేవుడు సహాయం చేస్తాడమ్మా, ఎవరన్నా మాట్లాడినప్పుడు మాకు బాగోలేదండి అయ్యా, ఎలా ఉందయ్యా, దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, బాగు చేస్తాడని ఎవరికైనా చెప్పామా? చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అంటే మిమ్మల్ని అంటలేదండి, అంటే క్రైస్తవ జీవితం కొరకు నేను చెప్తున్నానండి. అలాంటి మనము బ్రతుకున్న వారి కొరకు మరి రేపు మనము మన దేశం ఇది కాదు కదండి, యాత్రికులము మనం. రేపు మాపు దేవుడు వస్తే మనము విడిపోతాము. కానీ బ్రతుకున్న దినాల్లో చేయవలసిన బాధ్యత, బ్రతుకున్న వారికి చేయవలసిన బాధ్యత, బ్రతుకున్న మన బిడ్డలు బాగు చేసుకోవాల్సిన బాధ్యత. మనము దేవుని వైపు మన బిడ్డల్ని ఏ విధంగా ఆవిడ పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తుంది, మూడు పట్టు కట్టుకొని, అయ్యా నేను బ్రతుకున్నప్పుడు, నా బిడ్డలు బ్రతుకున్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయానయ్యా, నా బిడ్డల్ని దారిలో నడపలేకపోయానయ్యా, నా బిడ్డల్ని నేను నీ సన్నిధులు నడిపించలేక నీకు విరోధంగా నా బిడ్డలు పాపం చేస్తున్నా నేను చూశాను నాయన, నన్ను క్షమించండి అయ్యా ఇప్పుడైనా అని పశ్చాత్తాపం గల ప్రార్థన చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. వారి ఆత్మలు మీ దగ్గర చేర్చుకోండి అయ్యా, వారి ఆత్మలు మీ దగ్గర చేర్చుకోండి అయ్యా అని ఆమె ఆలోచన కలిగి అక్కడ గోరు బట్ట కట్టుకుని ప్రార్థన చేస్తాను. చనిపోయిన వారి కోసం, బ్రతుకున్న వారి కోసం మనం ఎలా ప్రార్థన చేయాలి కదా. మన సంఘములో, ఈ సంఘం అనేక ఆత్మలు రావాలి. 8 మాసాలు గడుచుకొని కదా, మాసాలు గడుస్తూ ఉన్నాయి. ఒక ఆత్మను తీసుకొచ్చామా, ఒక ఆత్మనైనా దేవుని వైపు నడిపిస్తున్నామా, మనం బాధ్యత తీసుకోవాలండి. నడిపించట్లేదండి, మాకు ఎవరు కనపడట్లేదండి అని కాదండి, కనపడాలన్నా రావాలన్నా నీ ప్రార్థన విజ్ఞాపన గోనె బట్ట అనుభవం కావాలని అక్కడ చెయ్యాలి. ఆ ప్రార్థన విజ్ఞాపన చేస్తే ప్రభు ఎవరిని తిప్పుతారో మనకు తెలియదు, ఎవరి ద్వారా మాట్లాడతారో మనకు తెలియదు, ఎవరిని నడిపిస్తారో మనకు తెలియదు. నీ ప్రార్థన నేను ప్రతి దినము కూడా ఆత్మల కొరకు ఆరాటం కావాలండి. బ్రతుకున్నావో మనల్ని బ్రతికించాడంటే దేవుడు, నిన్ను నన్ను కరోనాలో ఎంతోమంది చనిపోయారు, గొప్ప గొప్ప సేవకులు వెళ్ళిపోయారు, గొప్ప గొప్ప వారు వెళ్ళిపోయారు, డబ్బున్నవారు, అధిక బలంగా ఉన్నవారు వెళ్ళిపోయారు. సామాన్యులమైన మనల్ని బ్రతికించాడంటే నీవు నేను చేయవలసిన బాధ్యత ఈ భూమి మీద చాలా ఉందండి. అందుకని దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. నేను అందుకని ఎక్కువ వాక్యాలు విస్తరించట్లేదు, ఒక చిన్న మాట చాలు. మనం ఒక స్త్రీ
బాధ్యత కలిగి చనిపోయిన తన కుమారుల కొరకు కొండ మీదకి వెళ్ళి గోనుబట్ట కట్టుకొని రాత్రులు నిద్ర లేకుండా పగలో నిద్ర లేకుండా మృగాలను కాసుకుంటూ ఆకాశ పక్షులను కాసుకుంటూ వర్షం కొరకు ప్రార్థన చేస్తూ ఆ వర్షం పడితే ఏ పక్షులు రాకుండా ఉంటాయనే ఆలోచన ఆపించుతాను. అలా చేసింది. బతుకుండగా నా బిడ్డలు నేను బాగు చేసుకోలేదయ్యా, నా బిడ్డలు నీ మార్గంలో నడిపించలేదయ్యా, నన్ను క్షమించయ్యా, చనిపోయిన వారి ఆత్మల్ని దగ్గరికి చేర్చుకోవాలయ్యా అని ప్రార్థన చేస్తుందని నేను అనుకుంటున్నానని విజ్ఞాపన చేస్తాను. మరి ఎంతకాలం కోతకాలం వరకు కూడా వర్షం కురియే వరకు కూడా ఆమె అన్నపన్నాలు పుచ్చుకుందో లేదో కానీ మహాతల్లి మరి అంత ప్రార్థన చేసింది. చివరకు దావీదు ఆ ప్రార్థన విని ఆ ఎముకల్ని విడిచిపెట్టకుండా సౌలుని జ్ఞాపకం చేసుకుని ఒక గొప్ప మహారాజు ఒకప్పుడు తన దేవుడు ఆజ్ఞలు మీరినందుకు తన రాజరికాన్ని తీసివేసుకుని సౌలు రోషం గలవాడే తన కత్తి మీద పడి తానే చనిపోయాడు. ఎవరు చంపడానికి ఇష్టం లేదు, ఎవరి చేతిలో చనిపోవడానికి నాకు ఇష్టం లేదని రోషము గలవాడు. ఆ రోషం ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. లోకములో ఉంది ఆ రోషం. మన రోషం ఎక్కడ ఉంటుంది? దేవుల్లో ఉండదు, లోకంలో చూపిస్తాం. మన రోషము గలవాడినే నేను ఒక్కడనే నిలబడ్డానన్నాడు. ఎవరు? ఏలియా. నేనున్నాను నన్ను పంపించమన్నాడు. ఒకప్పుడు ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పారిపోయాడు. కానీ దేవుడు మళ్ళా తిరిగి 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు భోజనం పెట్టి బలమిచ్చి నడు, నేనున్నాను నీ ముందర నేను. అలాంటి బలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడండి. మనం ఎందుకు భయపడుతున్నాం? భయపడదు. ఒక స్త్రీ తన బిడ్డల కొరకు, మన టైం అయిపోయింది కదా, ముగించేసి తన బిడ్డల కొరకు, మరి చనిపోయిన బిడ్డల కొరకు ఆ ఎముకలు ఆ కళేబరాలు వేలాడుతున్న ఆ కళేబరాల కొరకు ఒక బాధ్యత కలిగి ఆ సహోదరి మరి కుమిలిపోతూ ఏడుస్తూ మరి ఏ విధంగా గోనుబట్ట కట్టుకుని ప్రార్థన చేస్తుందో చనిపోయిన బిడ్డల కొరకు బ్రతుకున్న మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మనం అందరి మీద ఉందండి. మనం ఏమితో వచ్చామండి? మనము సంఘానికి అనేక మంది అన్యుల్ని దేవుని వైపు తిప్పబడాలి. ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో వారిని దేవుని వైపు తిప్పబడటానికి కదండి మనం ప్రతి అన్యుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే మరి దేవుని సహాయం అడుగుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సర్వ సృష్టిని మనము మార్చగలిగే శక్తి మనకి ఇచ్చాడు. తోమా గారు వచ్చారు చూసారా? కేరళ ప్రాంతమే కదండి, అనేక ప్రాంతాలు కూడా మనకి మారు మనసు పొందలేదా? అనేక మంది డాక్టర్లందరూ నర్సులందరూ ఎవరండి? కేరళ వాళ్ళే. మంచి వైద్యం చేసేవా బిడ్డలు. దేవుడు నీకు నాకు ఇచ్చిన మరి ఆ విశ్వాసాన్ని బట్టి మరి శిష్యులకి ఇచ్చిన బాధ్యతను బట్టి మనము సంఘములో మనం ఏ విధంగా మనము ఆత్మల కొరకు పోరాడగలుగుతున్నాం. పోరాటం రెండూ ఉండాలండి. నిజంగా మీరు నేనైతేనండి అంటే గొప్ప చెప్పడం కాదని, గొప్పలు చెప్పను నేను. ఎవరికన్నా బాగోలేదంటే ఆడికి వెళ్ళే వరకు కూడా ఆగను, ఫీలింగ్ చెప్తాను, వెళ్దాం. ఎందుకంటేనమ్మా ఆత్మ సపోజ్ మనకు ఫోన్ చేసిన తర్వాత మనం వెళ్ళలేదనుకోండి, సపోజ్ ఏమన్నా అయ్యిందనుకో, ఆ భారం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసండి? మనదే. ఆ సహోదరి ఏమనుకుంటే అయిపోతుందో తెలుసా? నేను పిలిచాను వాళ్ళు రాలేదు. దేవుడు అన్నాడు కదా, నువ్వు పిలిచినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఆత్మ నీ కొరకు ఆరాటపడింది కదా, ప్రార్థన కొరకు కదా నేను రమ్మంది, ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని దేవుడు నా మీద నేరారోపణ చేస్తాడండి. అందుకని ఎవరన్నా బాగోపోయినా, ఎవరన్నా పిలిచినా వెంటనే వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండాలండి. మన విస్తారమైన మనం పక్కన పడేసి ఆత్మ కొరకు మనము పరిగెట్టాలండి, ప్రయాసపడాలండి, ఎక్కాలి. ఎక్కే మెట్టు దిగే మెట్టు ఇవి మనకి మన రోజువారీ కూడా మనకి జరుగుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉండాలి. అందుకని రిస్పా ఒక బాధ్యత కలిగి
చనిపోయిన కుమారుల కొరకు విలాపం చేస్తుంది. విలాప వాక్యాలంటే ప్రలాపించుట, విలాపము, దుఃఖము, దుఃఖించుట, ప్రలాపించుట. ఆమె చనిపోయిన బిడ్డల కొరకు తన ఆత్మలు ప్రభు సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ కళేబరాలు ముట్టుకోకుండా, దేహాలు ముట్టుకోకుండా ఎంత మరి కాపుదల కాసిందంటే, తల్లి బాధ్యత నిర్వర్తించిందంటే, మనము స్త్రీలమైన మనము మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని, మన యజమాన్ని కొరకు రేయి మొదటి జామునే నీళ్లు కుమ్మరించుకుంటామే, అలాగంట విలాపవాక్యంలో 2వ అధ్యాయంలో ఉంటుందండి. హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరిస్తే దేవుడు మన బిడ్డల్ని, యజమాన్ని, మన సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సంఘ కాపరి కొరకు మన బాధ్యత కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాలన్నీ కాపుదలిస్తాడండి. ఆమె కళేబరాలు కూర్చొని కాపు కాస్తుంది, ప్రయోజనం ఏమీ లేదండి. తిరిగి రారు, వాళ్ళు బ్రతికి రారు. బ్రతుకున్న వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే మన బాధ్యత కలిగి ప్రార్థన చేయాలండి. ఇక మీదటి నుంచైనా, ఈ దినం నుంచైనా, ప్రభువా నెలకు ఒక ఆత్మైన మా మందిరంలోకి రావాలి, ఆత్మల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానని బాధ్యత కలిగి మనము ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నానండి మీ సంఘం కోసం. అయ్యా, ఆత్మలు ఎప్పటికైనా రానివ్వండి. మనం ప్రార్థన చేసిన వెంటనే వచ్చేయాలని ఆ రూల్ ఏమి లేదండి, ఆయన చేతిలో ఉంది. ఏల వేసి పిలిచే దేవుడు ఆయన. అందుకని ఈ దినం నుండి మన బాధ్యతలు ఏమైనా తెలుసండి. ఆత్మల కొరకు బాధ్యత, మన కుటుంబాల కొరకు బాధ్యత, మన బిడ్డలకి అంగలార్పు విద్య నేర్పాలండి. అంగలార్పే స్త్రీలను మనం పిలుచుకోవాలి. స్తన్యపానం చేసే బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుని సన్నిధిలో అంగలార్చాలండి, దుఃఖించాలి. దుఃఖ దినాలు సమాప్తమైందంటారు, ఎప్పటికీ అవదండి. నా ఒపీనియన్ ఎందుకో తెలుసా, ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనం ఏడుస్తూనే ఉండాలి. ప్రభు గుడిలో మన కన్నీళ్ళు కారుస్తూనే ఉండాలి. చాలామంది అంటారు నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయింది అంటారు. నేనైతే కాదంటాను, అప్పటికీ కాదు. ప్రభు దగ్గరికి అయ్యా ప్రతి దినము ప్రభు దగ్గర ఏడాలా లేదా? ఎలా సమాప్తం అవుతాయండి? అబ్బో, ఒకవేళ కార్యం జరిగిస్తాడు దేవుడు, అది ఓకే. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు మన దుఃఖదనాలు సమాప్తం అవ్వండి. ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు మనము ఆయన బుడ్డిలో మన కన్నీరు పడతానే ఉండాలి. నువ్వు అప్పుల కోసం కన్నీరు విడిచావా? ఆరోగ్యం కోసం కన్నీరు విడుస్తున్నావా? బిడ్డల భవిష్యత్తు కోసం కన్నీరు విడుస్తున్నావా? బిడ్డల వివాహాల కోసం కన్నీరు విడుస్తున్నావా? బిడ్డల ఉద్యోగాల కొరకు కన్నీరు విడుస్తున్నావా? ప్రతి బొట్టు కూడా ప్రభు బొడ్డులో ఉన్నప్పుడు ఈ బొట్టుని తీసుకున్న ప్రభు నీకు ఏ సమయంలో కావాలో ఆ సమయంలో అది అనుగ్రహించే దేవుడు అండి. ప్రార్థించాం కదయ్యా, మాకు వెంటనే జవాబు రావాలని మనం ఎప్పుడు అనుకోకూడదండి. కనిపెట్టే అనుభవం కావాలి. 90 సంవత్సరాలకి వరకు కనిపెట్టుకున్న అబ్రహాం గారు ఏమండి, కనిపెట్టుకోలేదా? మనం ఎంతటి వారు అండి? విశ్వాసిక తండ్రి, గొప్ప తండ్రి ఆయన. అలాంటి ఆయనే కనిపెట్టుకున్నాడంటే ఒక రిస్పా ఏ విధంగా గోరు పట్టే అనుభవం మనకు కావాలండి, కన్నీటి అనుభవం కావాలండి, దుఃఖించే అనుభవం కావాలండి. వేదన కలిగిన గర్భవతి ఎలా వేదన కంటూ బిడ్డను కంటదో అలా మూలుగులతో కూడిన ప్రార్థన కావాలండి. అప్పుడే మన కార్యాలన్నీ నెరవేర్చబడతాయి. ఆ రిస్పా చేసిన ప్రార్థన నెలలు చేసిందో, సంవత్సరం చేసిందో, ఎంతకాలం చేసిందో ఇందులో రాయబడలేదు. కానీ గోను పట్టుకుని 7 బిడ్డల కొడుకు కన్నీరు విడిచి ఆ వాటిని కాపలా కాస్తూ అన్నపానములు పుచ్చుకుందో లేదు తల్లి తెలియదు. కానీ చచ్చిపోయిన శవాల కొరకు ప్రార్థన చేసిన తల్లిగా మనం చూస్తున్నాం. బ్రతుకున్న వారి కొరకు ప్రార్థన చేసే పట్టుదల మనకి కావాలి. ఇప్పుడైనా సరే, ఈ దినమందైనా సరే ఒక తీర్మానం కలిగి మనం వెళ్తాం. ఒట్టునే వెళ్ళొద్దండి, ఒక తీర్మానం. ఈ దినమందు వాక్యం ఏంటంటే ప్రార్థన అనుభవం, గోనుబెట్ట అనుభవం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటే మన సంఘం నింపబడుతుంది. మన సంఘంలో ఉన్నవన్నీ కూడా మార్గం సరళం చేసి దినదినం కూడా ఎదిగించబడుతుంది.
ఎదగటమే కాదండి, అనేకమైన గొప్ప కార్యాలు మన సంఘం ద్వారా సాక్ష్యాల రూపంలో మనము అనేక మందికి అందించగల వారముగా ఉంటాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్నమంద భయపడకూడని ప్రభా, మేము చిన్నమందుగా ఉన్నామని భయపడడం కాదు, కానీ నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి నువ్వు మమ్మల్ని ప్రభా మాకు ఇచ్చిన బాధ్యతలు శ్రద్ధగా మేము చేయలాగిన సహాయం చేయ ప్రభా. నీ కృపలో బలపరచండి ఆయన. నిజమే ప్రభా, పరిచర్య మొదలుపెట్టి దాదాపుగా 2.5 సంవత్సరం అవుతుంది. అప్పుడే మందిరం ప్రారంభించి ప్రభా 7 లేక 8 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. ఆత్మ మాత్రం తేలేకపోతున్నాం. కారణం ఏంటంటే లోకంలో పడిపోతున్నాం. కుటుంబం, బిడ్డలు, ఇదే మా జీవితం అయిపోతా ఉంది. కానీ ఒకసారి నువ్వు కానీ అడిగితే ప్రభా మేము జవాబు ఏం చెప్పలేకపోతున్నాం. ఆనాడు ప్రభా త్రాసులో తక్కువైపోయినట్టుగా మేనేమేలు టెకిల్ ఉపాసన అన్నట్టుగా నువ్వు మమ్మల్ని అడిగితే, నువ్వు తక్కువైపోతున్నామని అడిగితే మేము జవాబు చెప్పలేము నాయన. మమ్మల్ని క్షమించు ప్రభా. మా జీవితంలో ప్రార్థన తక్కువైపోయింది, గోని పట్ట అనుభవం తక్కువైపోయింది, బూడిద పూసుకోవడం తక్కువైపోయింది. ఇప్పటికే మేము ఎక్కువ చేసాం, చాలా చేసాం అనుకుంటున్నాం, కానీ ఏమీ లేదు నాయన, ఏమీ లేదు. నిష్ప్రయోజనం నాయన. మట్టివారం దీనులు ప్రభా, కడు దీనులు ప్రభా నాయన. పెంట కుప్ప మీద ఉండవలసిన మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, మా సంఘాలను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎత్తైన నీ దీపస్తంభం మీద నన్ను నడిపించావు. నీ వదనాస్తోత్రాలు. ఒకనొకప్పుడు ఆ రోజులు మేము మరవలేము ప్రభా. 2 కాలువల మధ్యలో పరిచర్య చేస్తున్న రోజులు ప్రభా, ఏ దిక్కు దశ లేని రోజుల్లో, బోరును వర్షంలో వెలిపిస్తున్న రోజుల్లో, ఆ రోజుల్లో మేము చూసినట్లయితే ఆ భక్తి ఈ రోజున ఉండట్లేదు, సన్నగిలిపోతా ఉంది నాయన. కార్య ప్రారంభం కంటే కార్య అంతం మేలు నీ వాక్యంలో ఉంది కదా ఆయన. ఆ విధంగా మా అంతం వరకు, మా కలిగిన దాన్ని గడ వరకు పట్టుకోవడానికి సహాయం చేయి. పౌలు అంటాడు కదా, మంచు పరుగు పరిగెత్తింది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నా కోసం నీతి కిరీటం ఉంచబడిందని ప్రభా. ఆ బహుమానం పొందే వారికి ఉండడానికి సహాయం చేయి ప్రభా. మా పరిచర్య, మా భక్తి ఎవరిలో మనుషులు మెప్పించడానికి కాదు, కానీ ప్రభా నేను సంతోషపెట్టే వారికి ఉండడానికి సహాయం చేయి ప్రభా. బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి చూపమని ప్రార్థన చేస్తున్నాను. కొంచెంలో నమ్మకంగా ఉండేవారిగా ఉండడానికి సహాయం చేయ ప్రభా. మేము లోకస్తుల్లాగా ఉండిపోతున్నాం, లోకాన్ని వైపే చూస్తున్నాం ప్రభా. నీ వైపు మేము చూడలేని వారు ఉంటున్నాం ప్రభా. మాలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అయినా నీ వాక్యాన్ని ధ్యానిస్తేనే కదా ఒకరికొకరు ఆయన పుల్ల అలాగా అన్ని కలిపితేనే కదా మంట వస్తుంది ప్రభా. ఒక పుల్ల మంట రాదు. అదేవిధంగా నాయన మేము కూడా వెళ్ళిపోతున్నాం, ఆరిపోతున్నాం, చల్లారిపోతున్నాం. ఆత్మలో ప్రభా మేము వెలిగించలేకపోతున్నాం ఆయన. వెలిగింపబడుతున్నట్టు ఉంటున్నాం, కానీ ఆరిపోయే స్థితిలో ఉంటున్నాం ఆయన. నీ ఆత్మ చేత మమ్మల్ని రగిలిస్తున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యం చేత మమ్మల్ని ప్రభా దినదినము రగిలిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మందికి మాదిరికరంగా, అనేక మందికి ప్రభా నీ రక్షణ వార్త అందించేవారుగా, అనేక మందికి వెలుగు చూపేవారుగా ఉండడానికి సహాయం చేయి. నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క శనివారంలో ప్రభా అక్క నేను పిలిపించుకొని ప్రభా నీ దాసుల ద్వారా తన నోటిలో, తన మనసులో ఏదైతే నువ్వు నీ వాక్యాలు దాచి ఉంచావో అది నీ ప్రియబిడ్డలైన వారికి చెప్పడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు తెలుసుకున్నాను. అన్న కూడా మా మధ్య తీసుకొచ్చావు ప్రభా, అది వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు ప్రభా సంఘ కాపులుగా ఉంటుండగా ఆయన సంఘాలను కాచే దేవుడు నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిన్ను కాయివాడు కునుకుడు నిద్రపోడు అన్నావు, అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో భారభరితంగా ఉన్నా కానీ ప్రభా ఉదయకాల సమయంలో ఆయా పనులు ప్రాంతాలకు వెళ్ళినా కానీ మమ్మల్ని అందరూ సమకూర్చావు, అందుకొరకు నీకు వందనాలు. జాలి అక్షరం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు దీవించండి, అవసరించండి. అన్నని అక్కను బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన 2 బిడ్డలు బట్టి దూర ప్రాంతంలో కుమారుడు, కోడలు, మన సంతానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. విజయక ఈరోజు రాలేకపోయింది, మరి ఏ కారణం చేత రాలేకపోయింది తెలియదు. అయినా ఒకసారి జ్ఞాపకం చేసుకో. జీవనం కావ్య పాప ప్రభా అదేవిధంగా బాబుని ఇచ్చావు. కృతజ్ఞత కలిగిన కుటుంబంగా నీ సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలని సహాయం చేయి. నా ప్రాణమా తినుమా త్రాగుమా అని బిడ్డల కోసం, మా కుటుంబం కోసమే కాదు కానీ నీ కోసం మేము ప్రాకులాడేవారు ఉంటారని సహాయం చేయి. శ్యామను బట్టి నీకు వందనాలు. తన భవిష్యత్తు నీ చేతికి అర్పిస్తున్నాను, సహాయం చేయి. ఆయన నలుగురు మాటలు నోట్లో పడిపోకుండా ప్రభా నీ బిడ్డ నీకోసం బ్రతికేవాడుగా నీకోసం తీర్మానించుకోవడానికి సహాయం చేయి. ప్రభు చూపని ప్రార్థన చేస్తున్నాను. ఎంసీ రాజును బట్టి నీకు వందనాలు. వారికి ప్రభా లోటు ఏదైతే ఉందో నేను వెలుగును వాడుకున్నాం ఆయన. నీ ప్రభు చూపున ఆ గర్భాన్ని తెరిచి నీ కార్యాన్ని నువ్వు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాను. లొకేషన్ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. లొకేషన్ తీర్చుని అవసరించండి ప్రభా. అదేవిధంగా శ్యామ్ షైన్ బట్టి జెస్సీ జాయిన్ బట్టి నీకు వందనాలు.
శోభాన్ని బట్టి సేవను బట్టి ఆయన వారి గర్భాలు కూడా తెరవమని ప్రార్థిస్తున్నాను. శోభాను స్వర్ణాన్ని బట్టి ఆనందించి విన్ని బట్టి పొందినారు ప్రభా. మా మధ్యలో రాలేని నీ ప్రిబిడ్డలు ప్రభా నాయన శారమ్మ తల్లి బట్టి పొందినారు. ఆ యొక్క గుండె ఆపరేషన్ చేయాలన్నారు వారు, కానీ వయసు సరిపోదని ఆపారు అంటున్నారు. ఆయన ఏదేమైనా కానీ నీ చిత్త ప్రకారంగా ఆ బిడ్డని ఇంకా బ్రతికించు వస్తున్నాం ప్రభా. ఈరోజు రాలేకపోయింది ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాపం బట్టి మీరిని బట్టి ప్రభా వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. దూర ప్రాంతంలో నీ పరిచర్య చేస్తున్నా నీ సేవకులందరినీ పేరు పేరున దీవించి అవసరించండి. నాన్నగారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. వారంలో కొంత అనారోగ్యం ఉన్నా కానీ నీ ప్రభా నీ శక్తి చేత నీ బలం చేత తను లేపుతున్న విధానం బట్టి ఉంది నా స్తోత్రాలు. నీ అవసరాలు శారాన్ని బట్టి నీకు ఉన్నారు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ చిన్న సంఘాన్ని చేతికి అప్పగించుకున్నాను. ప్రార్థనలో ఎక్కువగా గడపడానికి కృప చూపండి. ఎక్కువసేపు నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపండి. వాక్యాన్ని ధ్యానించే ధన్యత మాకు అనుగ్రహించండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. రేపటి దినాన ప్రభు దినం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిన్ను ఆరాధించే దినం. ఎటువంటి రోదన శోధన లేకుండా ప్రభు రేపటి దినాన ప్రభు అనేక మంది ఆరాధించడానికి వెళుతుండగా ప్రభు క్షేమకరమైన నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ మందిరాలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు. దినాన్ని ప్రార్థనతో ప్రారంభించాం. ప్రార్థనతో ముగించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఎవరినైతే ప్రభా ఆగలేని వారు ఉన్నారో, ఎవరైతే ప్రార్థన సహాయం కోరిన వారు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి ఇళ్ళకి వెళ్ళబోతుండగా డ్యూటీలకు వెళ్ళి ఇటు నుంచి ఇటే వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ రేణుగాన్ని బట్టి, స్వాతి చీనుని బట్టి, పిన్నిని బట్టి నీకు వందనాలు. దీవించండి, అవసరించండి, బలపరచండి. అనారోగ్య పరిస్థితుల్లో కూడా ప్రభా పిన్నిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. బిడ్డలందరినీ చేతికి అప్పుడు సహాయం చేయండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనా స్తోత్రాలు చేసుకున్నాను. మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ త్వరలో రాబోతున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట వినంత బతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమేచ్చి శిలువ రక్తమేచ్చి ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలకు అంత నాశనం కలుగుగాక. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగుగాక.